గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 18వ అధ్యాయము 56వ శ్లోకం. సర్వకర్మాణి అపి సదా కుర్వాణో మద్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సదా చేయుచు నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందెదరు. మరలా భగవంతుడు చెప్పిందే చెప్తున్నాడు, అర్థం చేసుకోండి. తల్లి లేదా తండ్రి తమ పిల్లలు పాడవకుండా వాళ్ళ మంచి కోసం అండి చెప్పిందే చెప్తూ ఉంటారు. పిల్లలు ఇసుకుంటారు, ఎన్నిసార్లు చెప్పావు, ఎప్పుడు అదే చెప్తావా, ఎప్పుడు చెప్తుందే చెప్తావా, మాకు తెలుసులే, మాకు గుర్తుందిలే, మనం చెప్పావు కదా అని పిల్లలు ఎదురు తిరిగి మాట్లాడతారు. కానీ తల్లిదండ్రులు ఆరాటం ఏంటో తెలుసా? ఎలా అయినా సరే వీళ్ళకి 100 సార్లు 1000 సార్లు చెప్పైనా వీళ్ళని మంచి దారిలో నడిపించాలి, మంచి మార్గంలో పెట్టాలి. వీళ్ళు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి గొప్పవారు అవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి, జీవితంలో చెడిపోకూడదు. ఈ ఉద్దేశం ఉంటుంది తప్ప తల్లిదండ్రులకి స్వార్థం ఉండదు. కాబట్టే పిల్లల మంచి కోసం చెప్పిందే చెప్తారు. అవునా కదా? దీన్ని అంగీకరిస్తారు కదా. పరమాత్ముడు భగవద్గీతలో ఎన్ని చోట్ల నిష్కామభావంతో కర్మ చేయి, కర్మ ఫలాల మీద ఆసక్తి పెట్టుకోవద్దు, ఆ కర్మ ఫలాలుగా నీకు లభించిన ఏమైతే ఉంటాయో వాటి మీద కూడా ఆసక్తిని త్యజించు, పదే పదే రిపీట్గా ఎందుకు స్వామి చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. మనం ఒక్క విషయం గుర్తించకుండా బాగుపడతాం. స్వామి ఏమైతే చెబుతున్నాడో భగవద్గీతలో మనం వాడికి విరుద్ధంగా వెళుతున్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అసలు మనకు ఆ విషయం ఎరుకగలిగితే సరిదిద్దుకోవడానికి ప్రయత్నమైనా చేసుకుంటాం. లేకపోతే జన్మంతా ఏం చేసామో ఏమొచ్చింది, ఏం చేసేమో ఏమొచ్చింది, ఈ బేరసారాలే సరిపోతాయి. సమస్త కర్మల యందు కర్తృత్వ భావమును వీడి నేనుగాంగా చేశాను, ఈ పనంతా చేయడం నా వల్లనే సంభవమైంది, నేను కాబట్టి చేయడానికి ఎవరైతే చేయగలుగుతారా, నేను చాలా కష్టపడి చేశాను, ఈ భావనని విడిచిపెట్టు. సరి చెయ్యి, నేను గాంగా చేశాను అని ఒక భావనని విడిచిపెట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఎంత చేస్తా నీలో అహంకారము గర్వము ఇవేమీ పెరగకుండా ఉంటాయి. నీవు ఎంత చేసినా కూడా వినయంగా నిమిత్తమాత్రుడుగా ఉంటావు. తద్వారా నీకు పాపం కలగకుండా ఉంటుంది. ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి రకరకాల పనులు చేయడం వలన ఆ పనులకు ఫలితాలు కలుగుతాయి. ఆ ఫలితాలు మనం ఏం చేస్తాం? ఫ్రూట్ అనుభవిస్తాం. అవునా? ఆ అనుభవించాలనే కోరికను త్యజించు అని చెప్తున్నాడు పరమాత్మ. కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో 5 అంతస్తులు మేడ కట్టావు అనుకో, కాసేపు చెప్తున్నా, నాకు గంగా ఈ మేడ ఉంది, పై నుండి కింద వరకు నేనే దొరలాలి, నేనే అనుభవించాలి, దీంట్లో నేను ప్రశాంతంగా కూర్చోవాలి, ఇందులో నేను సుఖపడాలి, ఇది నాది, శాశ్వతంగా నాతోటి ఉండాలి, ఇది ఉంది కాబట్టి నేను శాశ్వతంగా ఇందులో ఉండాలి. ఈ ఆరాటం వదిలే. ఏదో చేసావు, వచ్చింది, అనుభవించాల్సిన్నా కూడా అది అవసరం అనుభవించు, కానీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టకు. అదేదో శాశ్వతం అనుకోకు, అది గొప్పది అనుకోకు, ఎల్లవేళలా అది ఉండాలనుకోకు, అది లేకపోతే నేను బ్రతకలేను అనుకోకు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించు. ఆహారము ప్రాణానికి నిలుపుకోవడానికి అవసరం కాబట్టి ఆరోగ్యం కోసం తినాలి, కానీ భోగం కోసం ఉన్నాయి కదా అని 30 రకాల టేబుల్ ఉండ పెట్టుకుని తినేవాళ్ళు ఉన్నారా లేరా? అంటే ఒకరేందంటే ధర్మం శరీర ధర్మం కాబట్టి ఒకరు అన్నం తింటుంటే ఇంకొకరు నాకు బాగా ఉంది కాబట్టి విపరీతంగా తినాలి కాబట్టి జీవితం అనుభవించడం కోసమే కాబట్టి కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి 30 రకాలు టేస్ట్ చేస్తామనుకునే వాళ్ళు ఇంకొకరు. అదిగో ఆ ఇంకొకరు చేసేదాన్ని పరమాత్ముడు విడిచిపెట్టుకుంటాడు. అలాంటి భోగాలను త్యజించు అని చెప్తున్నాడు అక్కడ. త్యజించు అని కానీ మొత్తం అంతా విడిచిపెట్టి అన్నము నీరు మానుకుని అడవులకు పొమ్మని కాదు. ఏది త్యజించాలో, ఏది నీ పరమార్థానికి ఆటంకం కలిగిస్తుందో దాన్ని త్యజించేసి ఏది ఎంతవరకు అవసరమో ధర్మం నిర్వర్తించు. అలా నన్నే ఆశ్రయించిన కర్మయోగి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. మరలా పరమాత్ముడు కర్మయోగి అంటున్నాడు. కాబట్టి ఏం త్యజించమంటున్నాడు? పని మానేసుకొని కూర్చొని పరాన్న జీవులాగా ఇంకొకరు సంపాదిస్తుంటే లేదా తాతల నాటి ఆస్తులు ఉంటే అవి తిని కూర్చొని ఏదో భజనలు చేసుకోవడము, పూజలు చేసుకోవడము, అది చేసేసి నేనేదో భక్తుడిని అని చాటుకోవడం కాదు. పరమాత్మ కర్మయోగి అంటున్నాడు. పని చేయాల్సిందే, పని చెయ్యి, ఫలితాలు ఆశించకుండా చెయ్యి. నేను గంగా చేశాను అనే ఒక కర్తృత్వ బుద్ధి లేకుండా చెయ్యి. అది చేసిన దానికి నీకు ఏ ఫలితం అయితే వచ్చిందో అదంతా కూడా నేనే వాటేసుకోవాలి, నేనే అనుభవించాలి, అనుభవించడానికి నేను నిండు 100 ఏళ్ళు బ్రతకుండాలి, అనుభవించకపోతే జీవితమే వృధా అనే ఒక పిచ్చిలో పడకుండా ఆ ఫలితాల మీద ఉన్న ఆసక్తి
ఆ ఫలితం వలన నీ కలిగిన భోగాలను త్యజించు. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు యోగులు అవుతారు. ఎలా? వీళ్ళు చేసే ఇలాంటి పనుల వలనే వాళ్ళు యోగులు అవుతారు. కాబట్టి పరమాత్ముడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూసాడా? కర్మయోగి అంటున్నాడు. అర్థం చేసుకోండి. పని చేసే వాళ్ళు కూడా యోగులు అవుతున్నారు. కేవలం అడవుల్లో కూర్చొని తపస్సులు చేసే యోగులు కాదు. ప్రతి పని చిన్న పెద్దది అని లేదు. ప్రతి పని చక్కగా ధర్మబద్ధంగా చేసే ప్రతి ఒక్కరిని యోగులు అంటున్నాడు పరమాత్ముడు ఇక్కడ. ఏం విడవాలి? నేను చేశాను అనే ఒక అహంకార భావన, అది చేసి ఏదో గొప్ప ఫలితం రావాలనే ఉద్దేశంతో చేయడము, అలాంటి ఉద్దేశాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఫలితాల నుండి వచ్చిన భోగాల మీద వెంపర్లేడతో నేను కాక అనుభవించాలని, నాకే సొంతం అవ్వాలి, అనుభవించడానికి నేను ఎప్పుడూ ఉండాలి, ఈ పిచ్చి. వీడిని శుభ్రంగా వదిలించుకో. అప్పుడు నీవు కర్మయోగిలా మిగులుతావు. అలా ఉండి నన్ను ఆశ్రయించు, నాకు శరణాగతి చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సదా సర్వదా చేయుచు పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు, కానీ పాపాలు అంటావు. భగవత్ ప్రాప్తి కోసం పనులు చేస్తాడు, భగవత్ సేవగా భావించి పనులన్నీ చేస్తాడు. అప్పుడేమవుతుంది? నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమ పదమును పొందును. అలా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం విశేషంగా కలుగుతుందట. ఇది తెలుసుకోండి. భగవద్ అనుగ్రహం విశేషంగా కలిగి భగవత్ కృప వలన సనాతనమైన, అసలు ఆది అనేది లేనట్టుది, ఆది అంతము లేనట్టుది, అనాదిగా ఉన్నది, శాశ్వతమైన, ఎప్పటికీ ఉండేది, శాశ్వతంగా నా పరమపదమును పొందెదరు. ఆ స్వామి పరమపదమును పొందుతారట, వైకుంఠ ప్రాప్తిని పొందుతారట, లేదా ముక్తిని, మోక్షాన్ని పొందుతారట. ఇప్పుడు చెప్పండి, భగవద్ అనుగ్రహం ఎలా కలుగుతుంది? ఈ విధంగా నిమిత్త మాత్రులై ఉత్సాహంగా ప్రతి కర్మ ధరాబద్ధంగా ఫలితాల మీద ఆశ పెట్టుకోకుండా ఆ ఫలితాలు వచ్చేసాయో అనుభవించేద్దాం, ఎంజాయ్ చేద్దామనే కోరికలు విడిచిపెట్టి భగవత్ సేవగా భావించి, మన ధర్మంగా భావించి కర్మలు ఆచరించుకుంటూ పోతే, కర్మ ఫలాపేక్ష విడిచిపెడితే, ఆ కర్మ ఫలాల వల్ల దొరికిన భోగాల మీద కూడా ఇష్టం లేకుండా వైరాగ్యంతో ఉంటే, అలా ఉండి భగవంతుడిని ఆశ్రయిస్తే, అలా భగవంతుడిని ఆశ్రయించిన కర్మయోగి తన పనులు ఎప్పుడూ చేసుకుంటూ ఉన్నా కూడా ఏ విధమైన పాపాలు అంటవు. పైగా భగవద్ అనుగ్రహం విశేషంగా కలిగి వాళ్లకు సనాతనమైన శాశ్వతమైన ఆ పరమపదము లేదా మోక్షము దక్కుతుందట. ఇది భగవంతుడు చెప్తుంది. మనమేమో ఏమండి పూజకి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఏ టైంలో చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని వారాలు, ఏ గుళ్ళో అయితే బాగా పాపులరు, ఏ గుళ్ళో అయితే ఎక్కువ మహత్వము, 20 రూపాయల టికెట్ తీసుకుంటే తొందరగా అనుగ్రహం కలుగుతుందా, 200 రూపాయల టికెట్ తీసుకుంటే గుళ్ళో తొందరగా అనుగ్రహం కలుగుతుందా, ఆ టికెట్లు మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, తెలిసిన వాళ్ళని పెట్టుకుని రికమెండేషన్కి తీసుకోవాలా, లేదంటే దర్శనానికి ఏదన్నా ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్ల మీద రికమెండేషన్ మీద దర్శనం చేసుకోవచ్చా? ఆయన ఏం చెప్తున్నాడో మనం ఏం చేస్తున్నామో కలియుగం కాకపోతే అర్థమవుతుందా? అర్థం చేసుకున్న వాడికి ఎమ్మెల్యేల ఎంపీల రికమెండేషన్లతోటి వెంకటేశ్వర స్వామి దర్శనం అక్కర్లేదు. ఆయన ఇక్కడ ఉండి మీకు ఎప్పుడూ కనపడుతూ ఉంటాడు. సామెత ఉంది, అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నంత, అదే విషయం. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణ అర్పణ.